సునీల్ కుమార్ గారు నమస్తే. నమస్తే. దాదాపు ధరణి నుండి భూభారతి వచ్చి 5 సంవత్సరాలైంది దాదాపు. సో ఈ 5 సంవత్సరాల కాలంలో ఈ కొత్తగా వచ్చిన చట్టానికి సంబంధించి అమల్లో ఎట్లాంటి మార్పులు జరిగినాయి, ఇంకా రావాల్సిన మార్పులు ఏంటి? మీరు అన్నట్టుగా ధరణి నుంచి భూభారతి దాకా 5 ఏళ్ళు అయింది. భూభారతి వచ్చి 5 నెలలు అవుతుంది. అది 5 ఏళ్ళు, ఇది 5 నెలలు. మనందరం చాలాసార్లు ధరణి గురించి మాట్లాడుకున్నాం. 2020లో ధరణి వచ్చినప్పుడు 2-3 కీలకమైన మార్పులు, అవి అవసరం అనుకున్న మార్పులు. మిగతా అన్ని అంశాలు కూడా రైతులను చాలా ఇబ్బంది పెట్టిన అంశాలు. మీరు చూస్తే కనుక ఏవైతే ధరణిలో 1-2 మంచి ఉన్నాయో అవి భూభారతిలో ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఏవైతే మిగతా అన్ని ఇబ్బందికర అంశాలు ఉన్నాయో వాటన్నిటిని తొలగిస్తూ కొత్త నిబంధనలు రూపొందించుకుంటూ భూభారతి చట్టం వచ్చింది. ఒకసారి మనం క్లుప్తంగా మాట్లాడుకోవాలి. అంటే ధరణిలో ఏముంది, ఏమి ఇబ్బంది ఉంది, అది భూభారతి ఎట్లా మార్చింది, ధరణి అమలు ఎట్లా జరిగింది 5 ఏళ్ల పాటు, గడిచిన 5 నెలలుగా భూభారతి అమలు యొక్క తీరు ఎట్లా ఉంది, ఇది చాలా కీలకం కూడా. మీరు ధరణి అంశానికి వస్తే 2-3 ముక్కల్లో చెప్పాలంటే, ధరణిలో ఉన్న డేటానే అంతిమ డేటా, ఇదే ఫైనల్ అని చెప్పి గవర్నమెంట్ చెప్పేసింది. అంటే ఇందులో ఏం మార్పు చేర్పులు జరగాలన్నా కోర్టుకు పోయి ఉత్తర్వులు తెచ్చుకోవాల్సిందే తప్ప సమాచారాన్ని ఆ రికార్డులో తప్పొప్పులని సవరించే అవకాశమే లేకుండా చట్టం చేసింది. అందుకే రెవెన్యూ కోర్టులు రద్దు అయిపోయినాయి, కిందనున్న రెవెన్యూ యంత్రాంగాన్ని రద్దు చేశారు, గ్రామస్థాయిలో రెవెన్యూ యంత్రాంగాన్ని తొలగించారు, తహసీల్దారు సబ్ రిజిస్టార్ అవతారం ఎత్తాడు, జిల్లా కలెక్టరు కంప్యూటర్ ఆపరేటర్ అవతారం ఎత్తారు. ఎందుకంటే ఆయననే తమ్మి ఇంప్రెషన్ పెట్టుకుంటూ కూర్చోవాలి. అంటే అడ్మినిస్ట్రేషన్లో మార్పు వచ్చింది, రెవెన్యూ కేసుల పరిష్కారంలో మార్పు వచ్చింది, రికార్డుల తప్పులుండి సరిచేసే అవకాశం లేకుండా పోయింది ఒకటి. రెండవది, సాదాబాయినామా దరఖాస్తులు తీసుకున్నారు, పరిష్కారానికి ఆ చట్టంలో అవకాశమే లేకుండా పోయింది. ఇక మూడో అంశం ఏంటంటే, మనం ధరణి తీసుకున్నట్లయితే అది కంప్యూటర్ రికార్డు. అప్పటిదాకా మాన్యువల్గా ఉన్న రికార్డు కాస్త పూర్తిగా కంప్యూటరీకరణ జరిగింది. కానీ కంప్యూటర్లో బోలెడు లోపాలు, ఆ డేటా సేఫ్టీ విషయంలో కావచ్చు, అందులో ఉన్న రకరకాల మాడ్యూల్స్ కావచ్చు, ఇది ఒక ఎత్తు. ఇక చివరిగా చట్టంలోనేమో ఎవరు ఏ రికార్డు సవరించడానికి రెవెన్యూ యంత్రంగా అధికారం లేకపోయినా ప్రభుత్వం సర్క్యులర్ ద్వారా కొత్త సంవత్సరం ప్రతిసారి ఒక మాడ్యూల్ పెంచుకుంటూ 30-40 మాడ్యూల్స్ కొత్తగా చేర్చి జిల్లా కలెక్టర్ CCLA మాత్రమే పరిష్కరించే అవకాశం ఇచ్చింది. ఒక పెద్ద ఇబ్బంది ఏముండనంటే, ఆ డేటా అంతా ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉంది. ఒక ప్రైవేట్ కంపెనీ ఆ డేటా నిర్వహణ చేసేది. బ్యాక్ ఎండ్ పోయి డేటా మార్చే అవకాశాలు కానీ, రెవెన్యూ యంత్రాంగానికి సంబంధం లేకుండానే డేటా మార్చే అవకాశాలు, లేకపోతే ప్రభుత్వ భూమి వెంటనే పట్టాభూమిగా మారిపోవటం, ఇట్లాంటి అన్నిటికీ ఒక అవకాశం ఏర్పడేలాంటి వెబ్సైట్. అది దాంట్లో ఉన్న చెడు. మంచి ఏంటంటే, ధరణి వచ్చేంత వరకు భూముల రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మ్యూటేషన్ జరగాలి అంటే చాలా టైం పట్టేది. 6 నెలల నుంచి 5-6 సంవత్సరాలు పట్టిన సందర్భం. నేను ఈ రోజు నా సబ్ రిజిస్టార్కి పోయి నేను భూమి కొనుగోలు చేస్తే అది రెవెన్యూ రికార్డులో మార్పు జరిగి నాకు పాస్ పుస్తకం రావడానికి నెలలు సంవత్సరాలు పట్టే సందర్భం. రెండోది, రిజిస్ట్రేషన్ ఒక చోట, మ్యూటేషన్ ఇంకో చోట జరిగేది. వారసత్వంగా భూమి వచ్చినా మ్యూటేషన్ చేయించుకోవడంలో కాలయాపన జరిగేది. వీటన్నిటికీ ధరణి ఒక ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం జరిగింది. ఎందుకంటే ధరణిలో మీరు రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మ్యూటేషన్ జరిగిపోతుంది. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేస్తారో అదే అధికారి మ్యూటేషన్ చేస్తాడు. వారసత్వంగా భూమి వచ్చినా మన కాగితం రాసుకుని పోతే మ్యూటేషన్ జరుగుతుంది. ఇది మంచి. కానీ దీన్ని కూడా మిస్యూజ్ అయిన సందర్భం ఉంది. రిజిస్ట్రేషన్ వరకు మీరు చూసినట్లయితే, నేను ఎప్పుడో భూమిని అమ్మిన వేరే వాళ్ళకి, సాదాబాయినామా ద్వారా అయింది, అది ఇంకా వాళ్ళు పట్టా చేయించుకోవాలి. ధరణి వచ్చేసరికి నా పేరే రికార్డులో ఉంది, నేను మళ్ళీ మీకు అమ్మేస్తా. ఇది నా భూమి కాదని తెలిసినా రిజిస్ట్రేషన్ ఆపే మార్గం లేదు. రిజిస్ట్రేషన్ ఆపకపోయినా పాత చట్టాల ప్రకారం కనీసం మ్యూటేషన్ అన్న ఆపే అవకాశం ఉండే. ధరణిలో మ్యూటేషన్ కూడా ఆపడానికి అవకాశం లేకుండా అక్కడ తప్పు జరుగుతుంది తెలిసినా సరే రెవెన్యూ అధికారులు ఆపే పరిస్థితి లేదు. వారసత్వంగా భూమి వచ్చినా సరే 4 వారసులు ఉండి 3 పోయి మేమే 3 వారసులోని జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చి పట్టా చేయించుకుంటే పట్టాలు అయిపోయినాయి. విచారణ చేస్తానికి కూడా రెవెన్యూ అధికారులకు అవకాశం లేవు. అంటే ఇన్ని రకాల ఇబ్బందుల నడుమ మీరు 5 ఏళ్ల అమలు కనుక చూస్తుంటే 2020 అక్టోబర్ 29వ తారీఖున ధరణి చట్టము, ధరణి వెబ్సైటు అందుబాటులోకి వచ్చింది. 2025 ఏప్రిల్ 15వ తారీఖున అది రద్దయింది. ధరణి చట్టం రద్దయింది. ధరణి వెబ్ పోర్టల్ కూడా గవర్నమెంట్ చేతికి వచ్చేసింది. కొత్త చట్టం అమలు ప్రారంభమే ఒక 5 నెలలు గడుస్తుంది. మీరు 5 సంవత్సరాల ఇంప్లిమెంటేషన్ కనుక మీరు చూసినట్లయితే కింద ఎక్కడ కూడా ఎవరు దరఖాస్తు పెట్టుకునే అవకాశమే లేదు. నాకు సమస్య ఉంటే కోర్టు కన్నా పోవాలి, లేదా కంప్యూటర్ సెంటర్కి వెళ్ళి ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకుంటేనే అది జిల్లా కలెక్టర్కి పోతుంది. జిల్లా కలెక్టరు CCLAకి పంపాలి, కొన్ని CCLA దగ్గర, కొన్ని కలెక్టర్ దగ్గర. ఇక ఆ 5 ఏళ్ల క్రమంలో చాలాసార్లు మాలాంటోళ్ళ మాట్లాడాం. గ్రామాలలో మీరు రెవెన్యూ సదస్సులు పెట్టండి అని, మాన్యువల్గా దరఖాస్తులు తీసుకోండి అని, రీసర్వే చేస్తే తప్ప పరిష్కారం దక్కదని,
రెవెన్యూ ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని. అంతదాకెందుకు మీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది, ధరణి అమలు జరుగుతున్న సందర్భంగా అందులో ఉన్న ఇబ్బందుల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి భూన్యాయ శిబిరాల పేరుతో మేమే గ్రామాలకు వెళ్ళి ఒక రోజంతా ఒక్కొక్క గ్రామంలో ఉండి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, ఎందుకు పరిష్కారం కావట్లేదు, వాళ్ళకి న్యాయ సలహాలు ఇస్తూ కూడా ఇవి ఇబ్బందులు ఉన్నాయి, మీరు కనీసం ఇప్పటికన్నా రెవెన్యూ సదస్సు పెట్టి మాన్యువల్గా దరఖాస్తు పెట్టుకోండి అని చెప్తే ఒక సందర్భంలో అప్పటి ప్రభుత్వం మేము మండలాల వారీగా రెవెన్యూ సదస్సులు పెడతామని చెప్పి ప్రకటించారు, కానీ ఎక్కడా రెవెన్యూ సదస్సులు పెట్టలే. ఇది ధరణి చట్టం, ధరణి అమలైన తీరు. ఇక మనం భూభారతి వచ్చినాక చూస్తే ఇప్పటిదాకా నేను చెప్పిన అన్ని సమస్యలకి భూభారతిలో ఒక పరిష్కారం చూపించడం జరిగింది. ఒకటి, సాదా బైనామాకి మళ్ళీ అవకాశం వచ్చింది, మనం మాట్లాడుకున్నాం దాని సంగతి. కొత్త చట్టంలో నిబంధన వచ్చింది. తర్వాత రెవెన్యూ అప్పీల్ వ్యవస్థ వచ్చింది, ఆర్డీఓలు కానీ కలెక్టర్లు కానీ అప్పీల్ వ్యవస్థ వచ్చింది. రెవెన్యూ అధికారులకి తప్పు జరిగితే సవరించే అధికారం వచ్చింది. వారసత్వంగా మ్యూటేషన్ చేసినప్పుడు వాటిని విచారణ చేసే అధికారం వచ్చింది. మ్యూటేషన్ వెంటనే జరిగిపోయినా పాత పద్ధతి ప్రకారం ఆ మ్యూటేషన్లో కనుక ఇబ్బందులు జరిగితే దాన్ని అప్పీల్ చేసుకునే అవకాశం వచ్చింది. గ్రామ రెవెన్యూ రికార్డులు మళ్ళీ రాసుకునే అవకాశం ఏర్పడింది. మాన్యువల్ కాపీ కూడా ఒకసారి ప్రింట్ తీసి దాచిపెట్టాలని చెప్పి చట్టం చెప్తుంది. ఆన్లైన్ రికార్డు ఉంటూనే మాన్యువల్ రికార్డు పెట్టుకోవచ్చు అని చెప్తుంది. దాంతోపాటుగా కొత్తగా ఆబాదుల సర్వే చేయడానికి కానీ, వ్యవసాయ భూముల రీసర్వే చేయడానికి కానీ, ప్రతి రైతుకు భూదార్ కార్డు ఇవ్వడానికి కానీ, ఈ రికార్డు నకల్ని సర్టిఫికేట్ కాపీ పొందడానికి కానీ, వీటన్నిటికి సంబంధించి జిల్లా స్థాయిలో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడానికి ఇవన్నీ నిబంధనలు వచ్చినాయి. ఇక గడిచిన 5 నెలలుగా జరిగింది ఏంటి అంటే, ఒక నెల పాటు రెవెన్యూ సదస్సుల పేరుతోటి గ్రామాలను వెళ్ళి మాన్యువల్ దరఖాస్తులు తీసుకున్నారు. కంప్యూటర్లో పెట్టాల్సిన పని లేదు, మీరు రాతపూర్వకంగా దరఖాస్తులు ఇవ్వచ్చు అని చెప్పి దరఖాస్తు తీసుకున్నారు. 8,64,000 దరఖాస్తులు వచ్చినట్టుగా ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. వాటి పరిష్కారం ఇప్పుడు కొనసాగుతుంది. సాదా బైనామాల పరిష్కారం మొదలైంది. మొన్నటి వరకు కోర్టు స్టే ఉంది, ప్రయత్నిస్తారు కాబట్టి మళ్ళీ మొదలైంది. అంటే 2-3 మీకు ప్రధానమైన మార్పు ఏం కనపడుతుందంటే, కంప్యూటర్లు కాకుండా కాగితాల మీద కూడా దరఖాస్తులు పెట్టుకునే ఒక వెసులుబాటు, కార్యాలయాల చుట్టూ తిరగకుండా కింద స్థాయిలోనే రెవెన్యూ యంత్రాంగం వచ్చి దరఖాస్తు తీసుకున్న పద్ధతి మనం చూసాం. వీటి పరిష్కారం మొదలైంది. ఇంకా దీని యొక్క ఫలితాలు రావాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కూడా ప్రభుత్వం కానీ, కింద స్థాయి రెవెన్యూ యంత్రాంగం కానీ, రెవెన్యూ యంత్రాంగం బలోపేతమైంది. గ్రామ స్థాయిలో పరిపాలన చేసే వ్యక్తి వచ్చాడు. ఇప్పుడు జీపీఓ పేరుతోటి మళ్ళా గ్రామంలో భూమి పరిపాలన చేసే ఒక వ్యక్తి వచ్చాడు. శాఖ పటిష్టమవుతుంది. కొత్త చట్టం వచ్చింది. కానీ కొత్త చట్టము, పటిష్టం కాబడిన రెవెన్యూ శాఖ రైతుల సమస్యలను పూర్తిగా పరిష్కారం చేసినప్పుడే తేడా కనపడుతుంది. ఇంకా తేడా కనపడాలంటే ఇప్పుడు వచ్చిన దరఖాస్తులు కానీ, రాబోయే దరఖాస్తులు కానీ ఎంత త్వరగా, ఎంత సులభంగా, ఎంత రైతుని ఇబ్బంది పెట్టకుండా పరిష్కారం జరుగుతుందనే దానిపైననే ఈ మార్పుల యొక్క సార్థకత ఆధారపడుతుంది.